హెల్తీ డైట్ ఏంటి ఏంటి? ఇష్టా లైఫ్ నుంచి ఏం చేస్తామంటే మధ్య మధ్యలో మాకు చాలామంది అడుగుతారు, "సార్ డైట్ ప్లాన్ చెప్పండి" అంటే. డైట్ అంటే ఏంటి? అంటే ఏం తినాలి, ఏం తినకూడదు కాదు. ఎంత తినాలి, ఎంత తినకూడదు కాదు. మీ బాడీకి సరిపడేది ఏంటి? రైట్ అర్థమైందా? సో, బాడీలో కార్బ్స్ ఎక్కువున్నాయనుకోండి, కార్బ్స్ తక్కువ చేయాలి. ప్రోటీన్ తక్కువుందనుకోండి, ప్రోటీన్ ఎక్కువ చేయాలి. విటమిన్స్ ఎక్కువున్నాయనుకోండి, విటమిన్స్ తక్కువ చేయాలి. అంతే ట్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయినాయి, అవి తక్కువ చేయడం. అది న్యూట్రిషన్ అంటే. సో, మనం ఏది పడితే అది తినేస్తున్నాం. ఏదో రుచికి తినేస్తున్నాం. టైం అయిపోతుంది తినేస్తున్నాం. మిగిలిపోతుందని అమ్మల దగ్గర చూడండి చాలామంది నాకొచ్చే వాళ్ళందరూ ఎక్కువ లేడీస్ అడుగుతా ఉంటారు. "సార్ వెయిట్ లాస్ అయిపోవాలి. లేపోతే డైట్ ప్లాన్ ఇవ్వండి." కాదండి. లేదు. ఎక్కడ డైట్ లేదు. మనం తింటుంది అంతా ఒక టేస్టీ షిట్. రైటా? అంటే రుచికరమైన వ్యర్థం. రుచికరమైన వ్యర్థం మనం తింటున్నాం. సో, డైట్‌లో వేరే ఉంటది. బట్ మీరు అడగాల్సింది న్యూట్రిషన్ అడగాలి. న్యూట్రిషన్ అంటే ఏంటి? మన బాడీలో మాల్ న్యూట్రిషన్ ఏదో ఉంది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుండొచ్చు, ప్రోటీన్ ఎక్కువుండొచ్చు, ఫైబర్ ఎక్కువుండొచ్చు. సో, మీరు చెప్పే సింప్టమ్స్ బట్టి మేము రాసుకుంటాం. సో, ఈళ్ళకి ప్రోటీన్ ఎక్కువుంది, ఈళ్ళకి కార్బ్స్ ఎక్కువున్నాయి. ఈళ్ళ బాడీ చూస్తే తెలిసిపోతుంది. కొందరికి మజిల్సే ఉండవు. కొందరికి హై మజిల్స్ ఉంటాయి. బాడీలో డైజెషన్ ఉండదు. సో, ఓవర్ అయిపోయిందో లేదో అని తెలియాల్సింది న్యూట్రిషన్. ఏదైతే ఎక్కువైపోయిందనుకోండి, దాన్ని తక్కువ చేసేసి మనం తీసుకుంటాం. అవునా? సో, ఎప్పుడైతే ఈ మార్పులు, చేర్పులు మనిషి అర్థం చేసుకోడో, అప్పుడు వాడికొచ్చే డిసీజ్ ఏమవుతుంది? తగ్గదు. అర్థమవుతుందా? సో, అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని, ఒక హెల్తీ డైట్ ఎవరికి కావాలంటే, మేమేం చేస్తామంటే, వాళ్ళ హైటు, వెయిటు, ఎప్పుడు పుట్టారు? ఎలా పుట్టారు? ఎక్కడ ఎలా పెరిగారు? ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడున్న డిసీజులేంటి? ఉండే కండిషన్స్ ఏంటి? సో, వాళ్ళకి ఏమైతే కావాలి? చేస్తున్న పనేంటి? ఇవన్నీ అడుగుతాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఆహ్, బాగా రాజులు ఫ్యామిలీ నుంచొచ్చారు. సో, అతను జీన్స్ అంతా రాజులది. సో, చేస్తున్న పనేంటి? ఒక కుల వృత్తి. అంటే ఏదో అతనికి నచ్చిన ఒక స్కిల్ చేయడం. ఒక పెయింటింగ్ ఏస్తున్నారు. బట్ అతను పుట్టడం ఎట్లా? రాజుల జీన్స్ నుంచి పుట్టారు. సో, తను చేస్తున్న పనేంటి? పెయింటింగ్ చేయడం. సో, అలాంటప్పుడు దానికి సంబంధం ఎటుందండి? రాజులంటే మంచిగా బాగా హై న్యూట్రిషన్ ఫుడ్ తింటారు. క్వాలిటీ ఫుడ్ తింటారు. తింటుంది క్వాలిటీ, బ్రెయిన్ మాత్రం మారిపోతుంది. అవునా? సో, ఇలా మేము ఆలోచిస్తాం. మీరు ఎక్కడ పుట్టారు? ఎలా పుట్టారు? అని తెలుసుకొని, ఇప్పుడు ఏ పని చేస్తున్నారు? రేపటికి ఏం మారాలి అనేది వైద్యం. సో, అందుకు మనం కొన్ని చెకప్ చేస్తాం. వాళ్ళ నాడి బట్టి ఏమేం ఫుడ్ తినాలి? ఎలా తినాలి? ఏవి తినకూడదు? ఏవి తినాలి?